అండవరం పంపిర రిజర్వర్లోకి ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు చేరుతుంది. మొంతా తుఫాను ప్రభావం వల్ల ఎగువ ప్రాంతం నుండి వర్షం నీరు పంపలోకి వస్తుండటంతో ఇన్ఫ్లో పెరిగి పంప నీటి సామర్థ్యం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఇక పంప రిజర్వర్ నీటి సామర్థ్యం 103 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 102 అడుగులకు చేరుకుంది. ఇక పంపకు బ్యారేజ్ ప్రమాదకర పరిస్థితి నెలకొంది. ముప్పు వాటిల్లితే మొదట కొట్టుకుపోయేది సమీప కొత్తపేట ప్రాంతం. ఆ ప్రాంత వాసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఇక గేట్లు మొరాయిస్తే పంప బ్యారేజ్ వరద ఉధృతికి కొట్టుకుపోయే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు అంటున్నారు. 2వ నెంబర్ వరద గేటు 2 అడుగుల పైకి ఎత్తి అధికారులు పంపలోకి వచ్చే వార నీటిని ఇన్ఫ్లో ఉధృతంగా ఉండటంతో ఇరిగేషన్ అధికారులు ముందస్తు జాగ్రత్తగా 2వ నెంబర్ వరద గేటు ద్వారా అదనపు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇక రిజర్వాయర్లోకి చేరే ఇన్ఫ్లో 2000 క్యూసెక్లు కాగా వరద గేటు ద్వారా అవుట్ఫ్లో కూడా 2000 క్యూసెక్ల జలాలు బయటికి పోతున్నాయని, తుఫాన్ తీవ్రత అధికంగా ఉన్న దృష్ట్యా ఇన్ఫ్లో పెరిగితే మరిన్ని వరద గేట్ల ద్వారా అదనపు జలాలు దిగువకు విడుదల చేస్తామని ఇరిగేషన్ అధికారులు తెలియజేస్తున్నారు. అయితే వరద నీరు సముద్రంలోకి వెళ్లే క్రమంలో తొండంగి మండలం గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారికి ముప్పు పొంచి ఉండడం వల్ల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ఇక అవసరమైన అత్యవసర ఏర్పాట్లకు జేసీబీలు, ట్రాక్టర్లు సిద్ధం చేశారు. పంప ప్రాజెక్టు ఎగున ఉన్న పోలవరం కాలువకు అభివృద్ధి పనుల్లో వేసిన గట్టు తెగిపోవడంతో భారీగా నదిలోకి చేరుతున్న వరద నీరు సమీప శంకవరం గ్రామం పెద్ద చెరువు నుండి తుఫాను వరద నీరు పంప నదిలోకి వచ్చే అవకాశం ఉంది. Pagka,